షేర్ అవుతుందా? నెక్స్ట్ నేనేం మాట్లాడుతున్నావు? వాడు ఏదో అర్థం చెప్పిపోయినట్టేనాడు. అదే ఆల్రెడీ వస్తారు రాసినట్టున్నాడు. ఎందులో పోయిందా తెలియదా? ఏ తెలియదు. ఓకే, పీపీటీ షేర్ అవుతుంది కదమ్మా. దీనిలో కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంట్రాక్ట్ మాట్లాడుతామా? ఈ స్టెప్స్ చెప్పానా? 7 స్టెప్స్ ఉంటాయి. ఇవ్వండి, ఇది అయిపోయిందా? అగ్రిమెంట్స్ చెప్పాలి. చెప్పాలా? ఓకే, అగ్రిమెంట్స్ మొత్తం 4 ఉంటాయని చెప్పారా? డొమెస్టిక్, సోషల్, పొలిటికల్, కమర్షియల్. సో డొమెస్టిక్ అగ్రిమెంట్స్, సోషల్ అగ్రిమెంట్స్ వీటి గురించి మాట్లాడుంటారు. ఏమని చెప్పాను డొమెస్టిక్ సోషల్ కి? డొమెస్టిక్ అగ్రిమెంట్స్ అంటే ఏంటంటే ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ అంటే బ్లడ్ రిలేషన్ వాళ్ళతో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ ఎంటర్ అయితే అవి డొమెస్టిక్ అగ్రిమెంట్స్ అమ్మా. అలా కాదు, నైబర్స్, కొలీగ్స్, ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళతో ఎంటర్ అయితే సోషల్ అగ్రిమెంట్స్. అర్థమైందా? సో డొమెస్టిక్ అగ్రిమెంట్స్, సోషల్ అగ్రిమెంట్స్ లో ఒకటే రూల్ ఉంటుంది. ఏంటి ఆ రూల్ అంటే ఈ 2 అగ్రిమెంట్స్ లో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఆబ్సెంట్. ఆబ్సెంట్ అంటే ఉంటుందా ఉండదా? ఉండదు. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కావాలంటే ఏం చేయాలి? ముందుగానే అగ్రిమెంట్ ఫామ్ అవుతున్నటువంటి టైంలోనే పార్టీస్ మెన్షన్ చేసుకోవాలి ఇందులో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటుంది అని. అంటే ఎలా చెప్తారు? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండడం ఉండకపోవడం అంటే ఏం లేదమ్మా, నువ్వు ఈ పని చెప్తున్నావు కదా, ఆ చెప్పిన పని కనుక చేయకపోతే నేను కోర్టుకి వెళ్ళి నీ మీద కేసు ఫైల్ చేస్తాను, ఆ పని చేయించుకుంటానని చెప్పడమే లీగల్ ఎన్ఫోర్స్మెంట్. అంతే. సో డొమెస్టిక్ సోషల్ లో పొజిషన్ అది. నెక్స్ట్ సరే ఇదంతా అరెస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకో 2 ఉన్నాయి. ఏంటది? పొలిటికల్, కమర్షియల్. పొలిటికల్ అగ్రిమెంట్స్, కమర్షియల్ అగ్రిమెంట్స్ ఈ 2 నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తా, జాగ్రత్త వినండి. పొలిటికల్ అగ్రిమెంట్స్ అంటే అర్థం ఏంటంటేనమ్మా, పొలిటికల్ పర్పసెస్ కోసం ఆ పార్టీస్ కానీ ఆ మెంబర్స్ వాళ్ళతో ఎంటర్ అయ్యేటువంటి అగ్రిమెంట్ పొలిటికల్ అగ్రిమెంట్. ఈ పొలిటికల్ పర్పసెస్ కోసం ఎంటర్ అయ్యే ఏ అగ్రిమెంట్ లో కూడా లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండదు, ఎప్పటికీ ఉండదు. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ విల్ నెవర్ ఎగ్జిస్ట్ అని రాసేసుకోవచ్చు. ఎందుకని? పొలిటికల్ అగ్రిమెంట్స్ అనే వాటిలో మీరు మెన్షన్ చేసినా మెన్షన్ చేయకపోయినా మీరు ఏం చేసినా లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండదు. ఇందులో పొలిటికల్ అగ్రిమెంట్స్ లో అంటే డొమెస్టిక్ అండ్ సోషల్ లోనేమో మీరు మెన్షన్ చేస్తే ఉంటది, మెన్షన్ చేయకపోతే ఉండదు. పొలిటికల్ లో మీరు ఏం చేసినా ఉండదు. ఎందుకు తెలుసా ఎలా పెట్టారు? పొలిటికల్ అగ్రిమెంట్స్ లో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ పెట్టారు అనుకోండి, ఇప్పుడున్న పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ జైల్లోనే ఉంటారు. ఇప్పుడు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా, ఎలక్షన్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వస్తారు, ఏం చెప్తారు వచ్చి? మీకు ఆ పనులు చేస్తాం, మీకు ఈ పనులు చేస్తాం, నెలకి మనకు రోడ్లు వేస్తాం, అందరికీ ఇల్లు ఇస్తాం అని చెప్తారు. మీరు ఏ పొలిటికల్ వ్యక్తి దగ్గరికైనా వెళ్ళి నేను నీకే ఓటేస్తాను, నాకు ఈ పనులు చేస్తాను, నువ్వు చెప్పావు కదా మేనిఫెస్టోలో, ఆ పనులన్నీ చేస్తానని చెప్పి సంతకం పెట్టు, 100 రూపాయల బాండ్ పేపర్ మీద వెళ్ళండి. ఆయన 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఆయనతో సంతకం పెట్టించుకోండి. ఆయనకి మీరే మీరే ఆయన ఓటేయండి, ఆయన గెలిచాడు అనుకోండి. గెలిచిన తర్వాత ఆయన ఈ బాండ్ లో చెప్పిన పనులు ఏమీ చేయలేదమ్మా, ఒక్క పని కూడా చేయలేదు. రోడ్లు వేస్తా అన్నాడు ఇలా, ఇల్లు కడతా అన్నాడు కట్ల, ఇండస్ట్రీస్ తెస్తా అన్నాడు తేలా, ఏమీ చేయలా, ఇంట్లో పడుకుంటున్నాడు అంతే. ఏ పనులు చేయలేదు కాబట్టి మీరు ఆయన మీద కేసు ఫైల్ చేస్తాం అని అనుకున్నారు అనుకోండి,
అది తప్పు చెల్లదు. అదే పొలిటికల్ అగ్రిమెంట్స్ అంటే. అమ్మ ఈ లాని ఫ్రేమ్ చేసిన అందరూ ఎవరు? లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ప్రెసిడెంట్ వీళ్ళందరూ కలిపి పార్లమెంటే కదమ్మా. సో వీళ్ళందరూ ఉండేది పార్లమెంట్ లో. ఇప్పుడు పొలిటికల్ అగ్రిమెంట్స్ లో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటే వాళ్ళందరూ పార్లమెంట్ లో ఉండరు, జైల్లో ఉంటారు. సో అలాంటప్పుడు ఎవరైనా వాళ్ళ సీట్ కింద వాళ్ళే బాంబు పెట్టుకుంటారమ్మా? పెట్టుకోరు కదా. అందుకనే పొలిటికల్ అగ్రిమెంట్స్ లో లీగల్ ఎన్ఫోర్సబిలిటీని తీసి పక్కన పెట్టేశారు. నువ్వు ఇంక ఏం చేసినా లీగల్ ఎన్ఫోర్సబిలిటీ రాదు, ఉండదు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్రిమెంట్స్ అనమాట. లాస్ట్ లో ఒకటి ఉంది, ఇప్పుడే చెప్తా అది కూడా. సో మొత్తం ఎన్ని చెప్పాను నేను? లాస్ట్ వన్ ఏంటమ్మా? కమర్షియల్ అగ్రిమెంట్స్. ఏంటిది? ఈ రెండు ఒక సెట్. ఏంటా సెట్? అందులో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండదు? మెన్షన్ చేస్తే ఉంటుంది, మెన్షన్ చేయకపోతే ఉండదు. పొలిటికల్ అగ్రిమెంట్స్ లో మీరు ఏం చేసినా ఉండదు. కమర్షియల్ అగ్రిమెంట్స్ ఇప్పుడు నేను చెప్తాను. కమర్షియల్ అగ్రిమెంట్ అంటే ఏం లేదమ్మా, బిజినెస్ పర్పసెస్ కోసం మీరు ఎంటర్ అయ్యేటువంటి అగ్రిమెంట్స్ ఏంటి? సరిగా చూడలేదు. సరే, బిజినెస్ పర్పసెస్ కోసం మీరు ఎంటర్ అయ్యేటువంటి అగ్రిమెంట్స్ కమర్షియల్ అగ్రిమెంట్స్. ఈ కమర్షియల్ అగ్రిమెంట్స్ లో రూల్ ఎలా ఉంటుందంటే, కమర్షియల్ అగ్రిమెంట్ లో అదే వీటిలో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఆటోమేటిక్ గా ఉంటుంది. అంటే మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఒక రకంగా ఎలాంటిదో తెలుసా? సోషల్ అండ్ డొమెస్టిక్ కి ఆపోజిట్ లో ఉంటుంది అన్నమాట. సోషల్ అండ్ డొమెస్టిక్ లో మీరు సైలెంట్ గా ఉంటే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండదు. కానీ కమర్షియల్ లో సైలెంట్ గా ఉంటే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటుంది. ఆపోజిట్. సింపుల్, ఏ కన్ఫ్యూజ్ అవ్వకర్లా. డొమెస్టిక్ సోషల్ లో మీరు ఏం నేర్చుకున్నారో దానికి క్వైట్ వ్యతిరేకం, ఆపోజిటే కమర్షియల్. కమర్షియల్ అగ్రిమెంట్స్ లోకి ఎంటర్ అవుతూ మీరేం మాట్లాడట్లేదు అంటే ఆటోమేటిక్గా లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉన్నట్టే లెక్క. నిన్ననే నేను మీకు క్యాలిక్యులేటర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కిందకి వెళ్ళి 500 పెట్టి క్యాలిక్యులేటర్ కొన్నారు, 1 year వారంటీ ఉంది, 2 రోజులు వాడిన తర్వాత పాడైపోయింది అది. ఇప్పుడు మీరు వెళ్ళి నా క్యాలిక్యులేటర్ రీప్లేస్ అన్నా చెయ్యి, కొత్తదన్నా ఇవ్వు, లేదా రిపేర్ చేసి ఇవ్వు అని అడగాలి. నేను ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకో. ఆయన నువ్వు నాతో క్యాలిక్యులేటర్ కొనడానికి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినప్పుడు లీగల్ ఎన్ఫోర్సబిలిటీ గురించి చెప్పలేదు కదా. నిజంగానే మీరు చెప్పలేదు కదా, నువ్వు నా మీద కేసు ఫైల్ చేయలేవు అని మాట్లాడకూడదు. ఈవెన్ దో మీరు చెప్పకపోయినా సరే ఇట్ ఈస్ వ్యాలిడ్, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటుంది. ఏ అగ్రిమెంట్స్ లో? కమర్షియల్ అగ్రిమెంట్స్. ఏ అగ్రిమెంట్స్ లో? అదే. ఓకేనా? సో ద పొజిషన్ ఆఫ్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిఫరెంట్ అగ్రిమెంట్స్ అర్థమైందా మీకు? డొమెస్టిక్ లో ఒకలాగా, సోషల్ లో ఒకలాగా, పొలిటికల్ లో ఒకలాగా, కమర్షియల్ లో. ఈ అగ్రిమెంట్ కి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ యాడ్ అయితేనే మనకి ఏమొస్తుంది? కాంట్రాక్ట్ వస్తుంది. నేను మీకు ఈక్వేషన్ చెప్పా, A ప్లస్ LE ఈజ్ ఈక్వల్ టు C అన్న. అంటే నేను మీకు చెప్పలేదా A ప్లస్ LE ఈజ్ ఈక్వల్ టు C? నేను వెళ్ళిపోయేటప్పుడు మనం మాట్లాడుతున్నాం లాస్ట్ లో. A ప్లస్ LE, ఏ అంటే అగ్రిమెంట్ అమ్మా, LE అంటే, C అంటే ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఏమో, ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ ఏమో అగ్రిమెంట్ ప్లస్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఏమో కాంట్రాక్ట్. మొత్తం ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 స్టెప్స్. 7th స్టెప్ లో కాంట్రాక్ట్ వస్తుంది. సో నెక్స్ట్ ఆ పైన స్టేట్మెంట్ ఒకసారి చదవండి అందరూ. బాగానే ఉన్నా చేయండి, చదవండి ఒకసారి ఏమంటున్నాడు. ఇప్పుడు అగ్రిమెంట్ కాంట్రాక్ట్ లో ఏది ముందు వస్తుంది, ఏది వెనకాల వస్తుంది? అగ్రిమెంట్ కాంట్రాక్ట్ లో ఏది ముందు వస్తుంది, ఏది వెనకాల వస్తుంది? అగ్రిమెంట్ ముందు వస్తుంది, తర్వాత కాంట్రాక్ట్ వస్తుంది. అంతే కదమ్మా. ముందు అగ్రిమెంట్ దాకా వస్తేనే ఆ అగ్రిమెంట్ లో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటే అదేమవుద్ది? కాంట్రాక్ట్. మీరు ఇంటర్ పాస్ అయినాక 10th పాస్ అవుతారా? 10th పాస్ అయ్యాక ఇంటర్ పాస్ అవుతారా? ఎందుకు? ఫస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయిపోవచ్చు కదా. మీరు ఇంటర్మీడియట్ రాయాలంటే ఎలిజిబిలిటీ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. జస్ట్ లైక్ దట్ మీకు కాంట్రాక్ట్ కావాలంటే ముందు మీరు అగ్రిమెంట్ అయి ఉండాలి. మీకు అసలు అగ్రిమెంట్ స్టేజ్ లోనే డిస్క్వాలిఫికేషన్, అసలు మీరు అగ్రిమెంటే కాలేదు అంటే అగ్రిమెంట్ 10th క్లాస్ లాంటి తప్ప.
కాంట్రాక్ట్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ లాంటిది అనమాట. ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ దాకా వచ్చావు లేదా ఇంటర్మీడియట్ దాకా వచ్చావు అంటే నువ్వు ఆల్రెడీ 10th క్లాస్ అసలు ఇప్పుడు నేను మిమ్మల్ని అడగొచ్చా, నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావని మిమ్మల్ని అడగొచ్చా? అడగకూడదు. ఎందుకని మీరు 10th పాస్ అయితేనే ఇక్కడ దాకా వస్తారు. అర్థమైందా? మీరు సిఏ పాస్ అయ్యారా ఇట్లా అది కూడా అడగకూడదు, ఎందుకంటే మీరు ఇంకా అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఉన్నారు, అయితే ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ కాంట్రాక్ట్ స్టేజ్ దాకా ఒక ఐటెం వచ్చింది అంటే అది ఆల్రెడీ అగ్రిమెంట్ అయితేనే వస్తుంది. ఏం చెప్పాను నేను? కాంట్రాక్ట్ అనేది ఇంటర్మీడియట్ లాంటిది, అగ్రిమెంట్ అనేది 10th క్లాస్లో ఉంటుంది. 10th పాస్ అయితేనే ఇంటర్ దాకా వస్తారు. ఇంటర్లో స్టూడెంట్స్ ని 10th క్లాస్ గురించి అడగకూడదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ క్లియర్ చేశారు కాబట్టి అయిపోయింది, క్లోజ్. అర్థమైందా? ఇప్పుడు ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్ అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ 10th పాస్ అయ్యే ఉంటారు. కానీ రివర్స్ పాసిబుల్ కాదు కదా. 10th పాస్ అయితే ఖచ్చితంగా ఇంటర్ పాస్ అవుతారా? అమ్మా, 10th పాస్ అయిన తర్వాత చదువు మానేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. 10th పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ తీసుకోకుండా బీబీఏ తీసుకునే కోర్స్ పాలిటెక్నిక్ తీసుకునే వాళ్ళు ఉంటారు. 10th పాస్ అయిన తర్వాత మొత్తానికి అసలు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే ఇఫ్ ఎ స్టూడెంట్ హ్యాస్ క్వాలిఫైడ్ 10th క్లాస్, we can't guarantee that this student will definitely pass intermediate. వాడు ఎంటర్ తీసుకోకపోవచ్చు, అసలు చదువే మానేయవచ్చు, కొన్ని ఎంటర్ తీసుకున్నా ఫెయిల్ అయిపోవచ్చు, చెప్పలే కదా మనం. సో మీరు గుర్తుపెట్టుకోండి, అగ్రిమెంట్ దాకా వెళ్ళింది అంటే కాంట్రాక్ట్ ఖచ్చితంగా అయిపోద్దని మనం చెప్పలేము. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ కాంట్రాక్ట్ దాకా వచ్చిందంటే అగ్రిమెంట్ అయితేనే కదా వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ఆ పైన హెడ్డింగ్ మళ్ళీ చదవండి ఒకసారి. పైన హెడ్డింగ్ మళ్ళీ చదవండి ఒకసారి. అక్కడ ఉన్న చదవండి, అక్కడ ఆపండి. ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ అంటే అగ్రిమెంట్ అయిందంటే ప్రతిదీ కాంట్రాక్ట్ అయిద్దని లేదు. బట్ ఎందుకు కాంట్రాక్ట్ దాకా వెళ్ళిందంటే అందులో ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, కన్సిడరేషన్ ఉంది, అగ్రిమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకే కాంట్రాక్ట్. సింపుల్. ఓకేనా? దీని మ్యాటర్ ఏంటో చూడండి. an agreement to become a contract, it requires LE. LE అంటే legal enforceability. Otherwise it is just an agreement but not a contract. LE లేకపోతే ఏమవుతుంది? ఓన్లీ అగ్రిమెంట్ అయ్యింది, కాంట్రాక్ట్ అవ్వదు. సో ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్ బట్ ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్. ఇది నేను ఆల్రెడీ చెప్పానా లేదా? ఏంటిదమ్మా సోషల్ అంటే ఏం చెప్పాను నేను? అగ్రిమెంట్ బిట్వీన్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఓకేనా? డొమెస్టిక్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. పొలిటికల్ అంటే అమ్మ ఇక్కడ రిలేటివ్స్ అంటే అర్థం రక్త సంబంధం లేని వాళ్ళు ఉంటారు కదా, అదర్ సైడ్ ఆఫ్ ఫ్యామిలీ అట్లా అన్నమాట, బ్లడ్ రిలేషన్ లేని వాళ్ళు ఏదైనా కావచ్చు. అండ్ సోషల్ డొమెస్టిక్ లో ఏదైనా రూల్ ఒకటే కాబట్టి కన్సిడర్ అవ్వాల్సిన అవసరం లేదు. సోషల్ లో అయినా డొమెస్టిక్ లో అయినా ఒకే రూల్ కదా. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ చెప్తే ఉంటుంది, చెప్పకపోతే ఉండదు. పొలిటికల్ అగ్రిమెంట్స్ అంటే పొలిటికల్ పార్టీస్ మధ్య. కమర్షియల్ అగ్రిమెంట్స్ అంటే ఎంటర్ డ్యూరింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ వన్ చూడండి, దీనిలో ఎక్స్ప్లెనేషన్. అన్లెస్ అదర్వైజ్ స్టేటెడ్ దేర్ ఇస్ నో LE ఇన్ కేస్ ఆఫ్ సోషల్ అండ్ డొమెస్టిక్ అగ్రిమెంట్స్. ఇఫ్ మెన్షన్డ్ స్పెసిఫికల్లీ దెన్ ఓన్లీ LE ఎగ్జిస్ట్స్. నేను ఆల్రెడీ చెప్పాగా లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఏ అగ్రిమెంట్స్ లో ఇది సోషల్ డొమెస్టిక్ లో రూల్ ఇదే కదా. మీరు చెప్తే ఉంటది, చెప్పకపోతే ఉండదు. In case of political agreements, there is no concept of LE under any case. మీరు ఏం చేసినా LE ఉంటుంది. In case of commercial agreements, no need to mention about LE. అసలు చెప్పాల్సిన అవసరం లేదు. It automatically presents even if not mentioned. Next one. Next statements. First one. చెప్పండి, an offer without acceptances. అమ్మ ఆఫర్ కి యాక్సెప్టెన్స్ యాడ్ అయితే ఏమవుతుంది? ప్రామిస్ అవుతుంది. మీరు చార్ట్ మర్చిపోయినట్టున్నారు, సోది మొహాలు. ఇదిగోండి ఇక్కడ చూడండి, అక్కడ ఒకసారి ఆ చార్ట్ చూడండి, ఇదంతా అరేంజ్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఆఫర్కి ఏం యాడ్ అవ్వాలి? అప్పుడేమొస్తుంది? ఆఫర్కి యాక్సెప్టెన్స్ లేకపోతే ఏమైతుంది? ఆఫర్ ఏమైంది? ఆఫర్ గానే ఉండిపోదు. అర్థమైందా? ఇదిగోండి ఇటు చూడండి ఒకసారి, టెస్ట్ చెక్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటాడు? an offer without acceptance. ఏంటి ఆఫర్? రెండోది an agreement to become a contract dash is required.
ఏం కావాలి? అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఏం కావాలి? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కావాలి. మూడోది, ఏ కాంట్రాక్ట్ కెన్ బి మేడ్ వితౌట్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ లేకపోయినా కాంట్రాక్ట్ వచ్చేస్తుంది. ఎస్ ఆర్ నో? మీకు మీకు 7 స్టెప్స్ చెప్పానా? 7 స్టెప్స్ లో వన్ ఆఫ్ ద స్టెప్ కన్సిడరేషన్ అయినా. ఆ కన్సిడరేషన్ లేకపోతే కాంట్రాక్ట్ ఆడ దాకా వస్తుంది? రానే రాదు. సో ఎస్ ఆర్ నో? నో. ఆన్సర్ ఇస్ నో. నెక్స్ట్ వన్, an agreement between father and son is వాడు ఒకటే మాట్లాడుతున్నాడు. ఎరా ఊరా మౌనవ్రతంలో ఉన్నా. ఫాదర్ అండ్ సన్ అంటే ఎవరమ్మా? బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ లో ఉండే కాంట్రాక్ట్స్ ఏమని చెప్పాను? అదే అగ్రిమెంట్స్ ఏమని చెప్పాను? డొమెస్టిక్ అగ్రిమెంట్స్. నెక్స్ట్, అగ్రిమెంట్ బిట్వీన్ టీచర్ స్టూడెంట్. ఇప్పుడు మీకు నాకు సోషల్ అగ్రిమెంట్. అర్థమైందా? అట్లా an agreement during trade activities. Trade అంటే బిజినెస్, కమర్షియల్. అగ్రిమెంట్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ అంతే. MCQs. లా ఆఫ్ కాంట్రాక్ట్ ఏం చెప్తుంది? లా ఆఫ్ కాంట్రాక్ట్ ఇస్ ద హోల్ లా ఆఫ్ ఆబ్లిగేషన్స్. అంటే అన్ని ఆబ్లిగేషన్స్ కాంట్రాక్ట్స్ లో ఉంటాయి అని అంటున్నాడు. అవునా? నేను ఆబ్లిగేషన్స్ గురించి నేను చెప్పినట్టున్నా. రైట్స్, ఆబ్లిగేషన్స్. ఆబ్లిగేషన్స్ అంటే బాధ్యతలు. ప్రపంచంలో ఉన్న అన్ని బాధ్యతలతో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ డీల్ చేయదు. ఓన్లీ కాంట్రాక్ట్ ద్వారా వచ్చే వాటితోనే డీల్ చేస్తుందని నేను చెప్పాను. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఆప్షన్ ఏలో లా ఆఫ్ కాంట్రాక్ట్ అంటే హోల్ లా ఆఫ్ ఆబ్లిగేషన్స్ అన్ని ఉంటాయి ఇందులో అంటున్నాడు. తప్పు. ఈజ్ ద హోల్ లా ఆఫ్ అగ్రిమెంట్స్ అంటే అన్ని అగ్రిమెంట్స్ దీనిలో చెప్తారు అంటున్నాడు. అది తప్పు. ఎందుకంటే సోషల్ ని, డొమెస్టిక్ ని ఇందులో మాట్లాడరు, పొలిటికల్ ని మాట్లాడరు. నెక్స్ట్, లా ఆఫ్ కాంట్రాక్ట్ ఆప్షన్ సి ఏంటి? It deals with only such legal obligation which arise from an agreement. అగ్రిమెంట్ ద్వారా ఏదైనా లీగల్ ఆబ్లిగేషన్స్ వస్తే వాటితో డీల్ చేస్తా అంటున్నాడు. అగ్రిమెంట్ తో లీగల్ ఆబ్లిగేషన్స్ అంటే దాన్ని ఏమంటారు? కాంట్రాక్ట్. అదే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. డీల్ ఏమంటున్నాడు? డీల్స్ విత్ సోషల్ అగ్రిమెంట్స్. అసలు సోషల్ అగ్రిమెంట్స్ తో డీలే చేయడు. నెక్స్ట్, సోషల్ అగ్రిమెంట్స్ ఆర్. సోషల్ అగ్రిమెంట్స్ ఏమవుతాయి? ఆప్షన్ ఏ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్స్. కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు సోషల్ అగ్రిమెంట్ లో. అది ఓన్లీ సోషల్ అగ్రిమెంట్. ఇప్పుడు సోషల్ అగ్రిమెంట్ లో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అది ఏమి ఉంటే ఏమవుతుంది? సోషల్ కాంట్రాక్ట్ అయింది. క్వశ్చన్ ఏమన్నాడు? సోషల్ కాంట్రాక్ట్ అన్నాడా, సోషల్ అగ్రిమెంట్ అన్నాడా? సోషల్ అగ్రిమెంట్ అంటే అందులో ఏం లేదు, ఎన్ఫోర్సబిలిటీ లేదంటే అసలు అదేమవుతుంది? కాంట్రాక్ట్ అవ్వదు. ఇప్పుడు దాన్ని ఎన్ఫోర్స్ చేస్తావు కోర్టులో, ఒకవేళ చేసినా ఓడిపోతావు. ఆప్షన్ ఏ ఎన్ఫోర్సబుల్ అంటున్నాడు. రాంగ్. ఆప్షన్ బి నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్స్. ఎస్ కరెక్ట్. సబ్జెక్ట్ టు లీగల్ ఆబ్లిగేషన్స్. అసలు సోషల్ అగ్రిమెంట్ లో లీగల్ ఆబ్లిగేషన్స్ ఉండవు. మేడ్ బై సోషల్ వర్కర్స్. సోషల్ వర్కర్స్ చేసుకునే సోషల్ అగ్రిమెంట్ అంటారు. ఏం లేదు అంటే మరి సైన్స్ వర్కర్స్ చేసుకునే సైన్స్ అగ్రిమెంట్ అట్లా ఏముండదమ్మా. సోషల్ అగ్రిమెంట్ అంటే నైబర్స్, కొలీగ్స్, ఇలాంటి ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య ఉండే సోషల్ అగ్రిమెంట్స్. నిన్న చెప్పినట్టున్నాను కదా, మీ ఫ్రెండ్ నిన్ను లంచ్ కి డిన్నర్ కి ఏదో ఇన్వైట్ చేశాడు, నువ్వు వెళ్ళావు, టైంకి వాడు లేడు, రెస్టారెంట్కి వెళ్ళడం వల్ల నీకు బిల్ పేలింది. ఇప్పుడు ఆ బిల్ డబ్బులు వాడిని అడుగుతావు? అడగకూడదు, సంబంధం లేదు. నెక్స్ట్, ఇది ఒకటి చూడండి అమ్మా, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇప్పుడు కాంట్రాక్ట్ ఎలా పుట్టిందో తెలుసుకున్నాం. 7 స్టెప్స్ లో పుట్టింది కాంట్రాక్ట్. ఫస్ట్ స్టెప్ ఆఫర్, సెకండ్ స్టెప్ యాక్సెప్టెన్స్, ఈ రెండు కలిపితే థర్డ్ స్టెప్ వస్తుంది ప్రామిస్. ప్రామిస్ కి ఏం యాడ్ అవ్వాలి? కన్సిడరేషన్ యాడ్ అయితే అప్పుడు వచ్చేది అగ్రిమెంట్. అగ్రిమెంట్ కి ఏం యాడ్ అవ్వాలి? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ, అప్పుడు వచ్చేది. ఇప్పుడు మనం కాంట్రాక్ట్ ఎలా పుట్టిందో చూసుకుందాం. ఇప్పుడు అసలు ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఉండాల్సిన లక్షణాలు. ఇక్కడ వ్యాలిడ్ అనే పదానికి మీనింగ్ తెలుసా మీకు? వ్యాలిడ్ అంటే కరెక్ట్ వన్, రైట్ వన్ అనమాట. అంటే చెల్లుబాటు కావాలి అంటే ఆ కాంట్రాక్ట్ లో ఎలాంటి కండిషన్స్ ఉండాలి, ఏమి లక్షణాలు ఉండాలి, మొత్తం 10 ఉండాలమ్మా. ఇప్పుడు ఈ 10 నేను చెప్తాను, జస్ట్ చదవండి అంతే. దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఒక్కొక్క చాప్టర్ లో వస్తుంది. ఇవన్నీ ఒకేసారి ఇప్పుడే చెప్పలేము, ఇవన్నీ సపరేట్ చాప్టర్స్. ఆ 10 నేను మీకు 5 minutes టైం ఇస్తాను. ఆ 10లో అట్లీస్ట్ నాకు ఈరోజు 6 చెప్పాలి. 6 ఓకేనా? మిగిలిన 4 రేపు చెప్పవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ కండిషన్ ఏంటి? మొత్తం ఎన్ని ఉంటాయని చెప్పా? ఫస్ట్ ఏంటిదమ్మా చూడండి, మీరే రాయొద్దు, ఫస్ట్ చూడండి. ఫస్ట్ కండిషన్ ఏముంటది అంటే ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ ని క్రియేట్ చేయాలంటే వ్యాలిడ్ ఆఫర్ ఉండాలి. రెండోది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ ఉండాలి. మూడోది ఆబ్జెక్ట్.
అమ్మ ఆబ్జెక్ట్ అంటే అర్థం ఏంటంటే పర్పస్. ఆబ్జెక్ట్ అంటే అర్థం ఏంటమ్మా? పర్పస్. పర్పస్ అన్నమాట. అంటే పర్పస్ అంటే అర్థం ఏంటంటే మీకు నోట్స్ ఇవ్వలేదా, మెటీరియల్ ఇవ్వలేదా? ఫౌండేషన్ వాళ్ళకి లా మెటీరియల్ వస్తుంది. రేపు ఇస్తారంట రాసుకొచ్చేళ్ళదు. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? వ్యాలిడ్ ఆఫర్. రెండోది, మూడోది, నాలుగోది లాఫుల్ కన్సిడరేషన్. లాఫుల్. ఐదోది కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్. ఒకటి నేను చెప్పాను ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పా? పర్పస్ అంటే ఉద్దేశం అన్నమాట. ఆబ్జెక్ట్ అంటే ఏంటన్నా ఉద్దేశం. అంటే నువ్వు ఏ ఉద్దేశంతో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నావో అది లాఫుల్ గా ఉండాలి. లాఫుల్ అంటే న్యాయబద్ధంగా. ఇప్పుడు మర్డర్లు చేద్దామని చెప్పి డాక్టర్లు ఎవరికి ఎవరు? ఒకవేళ నువ్వు మర్డర్లు చేద్దామని డాక్టర్ కోర్సులో జాయిన్ అయ్యావు అనుకో, అది లాఫుల్ ఆబ్జెక్ట్ కాదు. లేదంటే నేను పెద్ద గ్యాంగ్స్టర్ అయిపోదాం అనుకుంటున్నాను, మనిషి వీక్నెస్ పాయింట్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను, మనిషిని ఎన్ని విధాలుగా చంపేయొచ్చో తెలుసుకోవడం కోసం నేను ఎంబీబీఎస్ లో జాయిన్ అయ్యాను. అంటే నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మై మెయిన్ ఆబ్జెక్ట్ బిహైండ్ జాయినింగ్ ఎంబీబీఎస్ ఈస్ ఐ విల్ ఫైండ్ అవుట్ హౌ మెనీ ఈజియెస్ట్ వేస్ టు కిల్ ఏ హ్యూమన్ బీయింగ్. చంపడానికి వేస్ కనుక్కుంటాను. సో దీనికోసం నేను జాయిన్ అయ్యానంటే అంటే నీ ఆబ్జెక్ట్ అలా ఉంది. ఆ ఆబ్జెక్ట్ లాఫుల్ అన్లాఫుల్? అన్లాఫుల్. లాఫుల్ గా ఉండాలి ఎప్పుడు ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటమ్మా? పర్పస్. ఆబ్జెక్ట్ ఎప్పుడు ఎలా ఉండాలి? లాఫుల్ గా ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత లాఫుల్ కన్సిడరేషన్. ఏంటది? కన్సిడరేషన్ అంటే ఏంటంటే బెనిఫిట్. కన్సిడరేషన్ అంటే ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ లో బోత్ ద పార్టీస్ కి కన్సిడరేషన్ ఉండాలి. కన్సిడరేషన్ అంటే బెనిఫిట్. తర్వాత కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్. కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ అంటే అర్థం ఏంటంటే కాంట్రాక్ట్ లోకి ఎవరెవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి ప్రాపర్ కెపాసిటీ ఉండాలి. చెప్తా కెపాసిటీ అంటే ఏంటో తర్వాత సపరేట్ చాప్టర్ లో వస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్. ప్రస్తుతానికి కెపాసిటీ అని గుర్తుపెట్టుకోండి చాలు. ఈ 5 అర్థమైనయా మీకు? ఫస్ట్ వన్ వ్యాలిడ్ ఆఫర్, వ్యాలిడ్ యాక్సెప్టెన్స్, లాఫుల్ ఆబ్జెక్ట్, లాఫుల్ కన్సిడరేషన్, కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్. 2 వ్యాలిడ్లు, 2 లాఫుల్, 1 కెపాసిటీ. ఫస్ట్ 5 వచ్చినాయా? విఎల్సి. వి అంటే వ్యాలిడ్, 2 ఉన్నాయి. వ్యాలిడ్ ఆఫర్, వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. ఎల్ అంటే లాఫుల్, 2 ఉన్నాయి. లాఫుల్ ఆబ్జెక్ట్, లాఫుల్ కన్సిడరేషన్. సి అంటే కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్. ఈ 5 ఇంకో 5 ఉంటాయి. ఫస్ట్ 5 వచ్చినాయా మీకు? నెక్స్ట్ చూద్దాం చూడండి. 6th వన్ కేపబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. అంటే కాంట్రాక్ట్ లో మీరు చేయబోయేటువంటి పని అది పర్ఫార్మెన్స్ చేయడానికి క్యాపబుల్ గా ఉండాలి. క్యాపబుల్ అంటే అర్థం ఏంటంటే చేసేటువంటి క్యాపబిలిటీ ఇప్పుడు ఉండాలి. అది అంటే ఇప్పుడు కెపాసిటీ కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే అమ్మా, క్యాపబిలిటీ అనేది చేయలేని విధంగా ఉంటుంది కాంట్రాక్ట్ లో పర్ఫార్మెన్స్. సింపుల్ ఎగ్జాంపుల్, ఏబి ఇద్దరు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. ఏంటంటే ఏబి కాంట్రాక్ట్, మిస్టర్ ఏ చెప్తున్నాడు నువ్వు నాకు 1 lakh ఇస్తే నేను ఈ రోజు నైట్ చంద్రుడి మీదకి వెళ్ళి రేపు పొద్దున కల్లా చంద్రుడి మీద ఉండేటువంటి మట్టి ఒక 1/2 kg తెచ్చి నీకు ఇస్తాను అని చెప్పి కాంట్రాక్ట్ 1 lakh. అంటే ఇప్పుడు మిస్టర్ ఏ బికి 1 lakh ఇస్తాడమ్మా. ఆ 1 lakh ఇచ్చినందుకు బి ఏం చేయాలి? ఈ రోజు నైట్ చంద్రుడి మీదకి వెళ్ళి రేపు పొద్దున కల్లా అక్కడ ఉన్న మట్టి తెచ్చి వీడికి ఇవ్వాలి. ఈజ్ ఇట్ రియల్లీ క్యాపబుల్ టు పర్ఫార్మ్? ఇస్రో వాళ్ళు, నాసా వాళ్ళు రాకెట్లు వేసుకుని వెళ్తుంటేనే నెలల తరబడి పడుతుంది చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి. వీడు నైట్ వెళ్ళి వచ్చేయడానికి ఇదే విజయవాడ రాజమండ్రి కాదు కదమ్మా. సో క్యాపబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉందా అంటే లేదు. దెర్ ఇస్ నో క్యాపబిలిటీ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్. సో కాబట్టి అలాంటివి చెల్లవు. ఎలా ఉండాలి కాంట్రాక్ట్ లో? మీరు చెప్పే పనులు చేసే విధంగా ఉండాలి. ఎవరు చేయలేని విధంగా, ఎవరికి అంతుపట్టిన విధంగా. రేపు పొద్దున కల్లా నువ్వు డాక్టర్ అయిపోవాలని చెప్పారు,
రేపొద్దున డాక్టర్ అవడం ఏంటి? 5.5 సంవత్సరాలు పట్టింది డాక్టర్ అవడానికి. డిగ్రీ రావాలంటే హౌస్ సర్జన్ చేసి ఇంకో 2.5 సంవత్సరాలు పట్టింది. ఇవన్నీ ఏం చేయకుండా, మాస్టర్స్ ఐ మీన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఏం చేయకుండా రేపు పొద్దున కల్లా ఎంబీబీఎస్ అయిపోవాలంటే ఎవడో ఒక సర్టిఫికేట్ ఫోర్జరీ చేయాలి. అవ్వదు అట్లా. సో అట్లా అనమాట. సో కాంట్రాక్ట్ లో మీరు చెప్పే పనులు ఎలా ఉండాలి? కేపబుల్ టు పర్ఫామ్, చేసే విధంగా ఉండాలి. 7th వన్, ఫ్రీ కన్సెంట్. ఫ్రీ కన్సెంట్ అంటే అర్థం ఏంటంటేనమ్మా, ఎప్పుడూ కూడా కాంట్రాక్ట్ లో ఎదుటి పర్సన్ కన్సెంట్ అంటే ఏంటంటే సమ్మతి, యాక్సెప్టెన్స్ అన్నమాట. ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడు ఫ్రీగా ఉండాలి. ఫ్రీ అంటే ఇక్కడ ఉచితం లేదా డబ్బులు అట్లా అని కాదమ్మా. ఫ్రీ అంటే అర్థం ఫోర్స్ లేకుండా, ఎవరి యొక్క బలవంతం నీ మీద లేకుండా నీ అంతట నువ్వు చెప్పాలి. దాన్ని ఫ్రీ కన్సెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు పలానా వంట ఇష్టం లేదమ్మా, మీ మమ్మీ ఎరా కూర బాగుందా అని చెప్పారు. మీ రిలేటివ్స్ ఉన్నారు, మీ ఇంట్లో అందరు తింటున్నారు, కూర బాగుందా అని. బాగాలేదు అంటే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. రేపటి నుంచి నీకు ఫుడ్ ఉండదు. సో ఆబ్వియస్లీ నువ్వేం చెప్పాలి? అబ్బా సూపర్ ఉందా అని చెప్తావు. అమ్మా, ఈజ్ ఇట్ యువర్ ఓన్ ఒపీనియన్? అది నువ్వు నిజంగా బాగుందని చెప్పావా? లేదు, రేపటి నుంచి ఫుడ్ దొరకదేమో, లేదా మా అమ్మ చేతిలో గరిట ఉంది, బాగాలేదని చెప్పి తీసుకెళ్తుందేమో అని చెప్పి నువ్వు భయపడి చెప్పావు. ఇలా ఉండకూడదు. నువ్వు భయపడి చెప్పావు కదా, ఇట్ ఈస్ నాట్ ఫ్రీ కన్సెంట్. నువ్వు ఓన్ గా నీ ఒపీనియన్ చెప్పేటువంటి స్వతంత్రం ఉంటుంది, ఫ్రీ కన్సెంట్. సో కాంట్రాక్ట్ లో కన్సెంట్ ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఫ్రీ అంటే అర్థం డబ్బులు తీసుకుని చెప్పాడు అట్లా అని కాదు. ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఎక్స్టర్నల్ ప్రెజర్, ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్, ఎవరి యొక్క బలవంతం, ఎవరి యొక్క ఒత్తిడి లేకుండా నీ అంతటి నువ్వు చెప్పేదే ఫ్రీ కన్సెంట్. అర్థమవుతుందా? అర్థమైందా? ఒక ప్రభాస్ మూవీకి వెళ్ళావమ్మా, థియేటర్ బయట అంతా సూపర్, అసలు ఫ్యాన్స్ అందరూ గందరగోళంగా ఉన్నారు. ఎవడో వచ్చి మైకి నీ మూతిలో పెట్టాడు, పెట్టి సినిమా ఎలా ఉంది అన్నాడు. నీకు నచ్చలేదు సినిమా, చెప్పగలవా నువ్వు బాగాలేదని చెప్పి? బాగాలేదు అని చెప్తే ఏమైతే నీకు బాగా తెలుసు. నువ్వేం చెప్తావు? అబ్బా సూపర్ ఉంది సినిమా అని చెప్తావు. ఎందుకు చెప్తున్నావు బాగుందని? చెప్పాలి, అక్కడ తప్పదు. అంటే అది నీకు ఫ్రీ కన్సెంట్ కాదు, ఫ్రీ ఒపీనియన్ కాదు, అది ఫోర్స్ఫుల్ ఒపీనియన్. పక్కవాడు ఎవడో చెప్పిస్తాడు, అరే బాగలేదని చెప్పావు నువ్వు అయిపోయాడు అట్లా అన్నమాట. ఇలా ఉండకూడదు ఎప్పుడు. కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నీ కన్సెంట్ ఎప్పుడు ఫ్రీగా ఉండాలి. ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్స్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఇట్లా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, 8th వన్ చూడండి. అగ్రిమెంట్స్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్. అగ్రిమెంట్స్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్ అంటే అర్థం ఏంటంటే, లా కొన్ని అగ్రిమెంట్స్ లోకి ఎంటర్ అవద్దని మీకు ముందే చెప్పేసింది. లా హ్యాస్ క్లియర్లీ మెన్షన్డ్ దట్ సో అండ్ సో అగ్రిమెంట్స్ ఆర్ వాయిడ్ అని చెప్పేసింది మీకు. నీకు లా ఎంటర్ అవ్వద్దు, ఈ అగ్రిమెంట్స్ ఇవి వాయిడ్ అని ఎప్పుడైతే చెప్పాయో దాని అర్థం ఏంటి? ఎంటర్ అవ్వకూడదని. కానీ నువ్వు ఇప్పుడు ఎంటర్ అయ్యావు అనుకో, అలా ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న పిల్లలతో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వకూడదని చెప్పింది లా, మీకు తెలుసో లేదో. 18 సంవత్సరాలు నిండని వ్యక్తులతో మీరు అగ్రిమెంట్స్ లోకి ఎంటర్ అవ్వకూడదు. ఎవరు చెప్పారు? నేను చెప్పట్లా, కాంట్రాక్ట్ యాక్ట్ చెప్పింది, నేను కాదు. ఇప్పుడు నువ్వు 16 సంవత్సరాల అబ్బాయితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యావు, చెప్పు ఇప్పుడు అది వ్యాలిడా వాయిడా? వాయిడ్. వాయిడ్ అంటే చెల్లదు అని. యాక్చువల్లీ వాయిడ్ మీనింగ్ నిల్లని, అంటే ఏమీ లేదు, డబ్బా, శూన్యం అని అర్థం వాయిడ్ అని. వ్యాలిడ్ అంటే చెల్లుతుంది అని. సో ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట, వ్యాలిడ్ వాయిడ్. వ్యాలిడ్ ఆపోజిట్ ఏంటట్లా? వాయిడ్. సో 8th పాయింట్ ఏం చెప్తున్నాడు? అగ్రిమెంట్స్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్ అంటే మీరు ఎంటర్ అవ్వబోయే అగ్రిమెంట్స్ ఆ వాయిడ్ లిస్ట్ లో ఉండకూడదు, అది వాడు చెప్తుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు? 9వది, లీగల్ ఫార్మాలిటీస్. అంటే కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అవ్వడానికి కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి అప్పుడు. ఆ లీగల్ ఫార్మాలిటీస్ అన్ని నువ్వు ఫాలో అవ్వాలి. అంటే పేపర్ మీద ఉండాలి, స్టాంప్ అతికించాలి, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అది 10 రూపాయల స్టాంప్, 100 రూపాయల స్టాంప్ ఉంటుంది. అవి అలాంటివి నువ్వు ఫాలో అవ్వాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. దీన్నే సింపుల్ గా ఏం చెప్పాలో తెలుసా? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అని అనొచ్చు. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. ఓకేనా? ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూస్తే, ఇదిగోండి ఈ ఫస్ట్ 5 మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఈ నెక్స్ట్ 5 ఇప్పుడు మాట్లాడుకున్నాం. క్యాపబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే చెప్పానా? ఏమర్థమైంది మీకు? కాంట్రాక్ట్ లో చేయబోయే పనులు క్యాపబుల్ గా ఉండాలి.
ఇన్కాపబుల్ గా ఉండకూడదు, సొల్లు మాటలు సోది కబుర్లు అలా ఉండకూడదు. ఫ్రీ కన్సెంట్ అంటే ఏమర్థమైంది? ప్రెజర్ లేకుండా ఉండాలి, కన్సెంట్ అనేది ఫ్రీగా ఉండాలి. ఈ వెనకాల ఎవడో గన్ను పెట్టి ఫలానా పని చెయ్యి, దానికి నో చెప్పు అని అన్నాడు అనుకో, నువ్వు నోనే చెప్తావు, వాడు చంపేస్తాడు కాబట్టి. అంటే ఫ్రీ కన్సెంట్ కాదు, అట్లా అలా ఉండకూడదు ఎప్పుడు. నెక్స్ట్ ఇదేంటి, ఎయిత్ పాయింట్ ఏంటి దీని అర్థం? ఆ, మనం మనం ఎంటర్ అవ్వబోయే అగ్రిమెంట్స్ వాయిడ్ లిస్ట్ లో ఉండకూడదు, బ్లాక్ లిస్ట్ లో కొన్ని ఉంటాయి, అవి ఉండకూడదు. తొమ్మిదోది ఏంటి? ఫార్మాలిటీస్ అంటే కొన్ని కొన్ని కాంట్రాక్ట్స్ ఇలాగే ఉండాలని లా చెప్పింది, అవి అలాగే ఉండాలి. ఇప్పుడు ల్యాండ్ కొనేటప్పుడు, బిల్డింగ్లు కొనేటప్పుడు పేపర్లు చూసుకుంటారమ్మా. మనిషి మాట మీద నమ్మకం లేదా, ఎట్లాంటి మాటలు కుదరవు, పేపర్ల మీద సంతకాలు పెట్టే ఉండాలి. ప్రామిసరీ నోట్ అంటారు, అంటే పేపర్ మీద సంతకం పెట్టి తీసుకుంటారు. అంటే కొన్ని కొన్ని ఓరల్ గా ఉండొచ్చు, అంటే మాటల్లో ఉండొచ్చు, కొన్ని కొన్ని వ్రాతపూర్వకంగానే ఉండాలి, రిటర్న్ ఫామ్ లోనే ఉండాలి. లా నీకు ఎప్పుడైతే రిటర్న్ ఫామ్ లోనే ఉండాలని చెప్పిందో అవి ఖచ్చితంగా రిటర్న్ ఫామ్ లోనే ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్, అంటే దీనికే ముద్దు పేరు లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. ఈ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేకపోతే ఏమైందో మీకు బాగా తెలుసు, కాంట్రాక్ట్ అయిందా, అగ్రిమెంట్ అయింది. హెడ్డింగ్ ఏంటి అసలు, హెడ్డింగ్ ఏమంటే ఒకసారి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్, అంటే కాంట్రాక్ట్ ఉండాల్సిన లక్షణాలు. ఆ లక్షణాల్లో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండదారా? ఇప్పుడు మీకున్న 7 ఉన్నాయి కదా, అందులో 7 స్టెప్స్ ఉన్నాయి, ఆఫర్ ఉందా, యాక్సెప్టెన్స్ ఉందా, ఆ రెండు కలిపితే ప్రామిస్ వస్తుందా? వస్తుందా రాదా? ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ప్రామిస్. కన్సిడరేషన్ ఉందా అక్కడ? ఎన్నో పాయింట్ కన్సిడరేషన్? 4వ పాయింట్. అర్థమవుతుందా? ఈ ప్రామిస్ కన్సిడరేషన్ కలిపి వచ్చేది అగ్రిమెంటే కదా, ఆ అగ్రిమెంట్ కి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లాస్ట్ పాయింట్ యాడ్ అయింది కదా, అంటే మొత్తం వచ్చేది కాంట్రాక్టే కదా. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మీరు చూడాల్సింది, ఇదిగోండి ఈ చార్ట్. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ 10 పాయింట్స్ ఉన్నాయి చూసారా, ఆ 10 పాయింట్స్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. అర్థమైందా? మీకు అది అర్థమైంది ఆటోమేటిక్ గా. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ 5 ఒకసారి చూడండి, నేను అడుగుతా, ఫస్ట్ 5 చెప్తారా? ఫస్ట్ 5 చూడండి ఒకసారి, ఏముంది ఫస్ట్ 5 లో? వ్యాలిడ్ ఆఫర్, వ్యాలిడ్ యాక్సెప్టెన్స్, లాఫుల్ ఆబ్జెక్ట్, లాఫుల్ కన్సిడరేషన్, కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్. సింపుల్. లాస్ట్ 5 ఒకసారి చూడండి, నేను టైం ఇస్తున్నాను మీకు ఒక 2 మినిట్స్. లాస్ట్ 5 ఒకసారి చూడండి, ఇప్పుడు నేను ఎవరినైనా అడగొచ్చు.
చూసారా లాస్ట్ 5. ఇప్పుడు 10 చెప్తారు. ఎవరు చెప్తారు? 10 out of 10 చెప్తారా? 10 ఫస్ట్ నువ్వు చెప్పమ్మా. లాస్ట్ 5 చెప్పు ఫస్ట్. వెరీ గుడ్. దీన్ని ఇంకో ఎలా చెప్పొచ్చు? అంతే. ఓకేనా? సో వెరీ గుడ్. ఫస్ట్ 5 చెప్పురా. కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్. సింపుల్. ఓకే కూర్చో. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క దాని గురించి ఇక్కడ మనం ఇచ్చాం. అంటే 10 పాయింట్స్ ఉన్నాయి కదా, మీకు 10 పాయింట్స్ చెప్పాను కదా. ఆ 10 పాయింట్స్ దాని గురించి మీకు మెటీరియల్ రేపు వచ్చిన తర్వాత జస్ట్ ఇది నార్మల్ రీడింగ్ ఇస్తే సరిపోతుంది. దీని గురించి ఏమి అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను కదా, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇది అంత ఎగ్జాంపుల్స్ తో అది నేను రేపు మెటీరియల్ వస్తుంది కదా, దానిలో మీరు చదువుకుంటే సరిపోతుంది. ఇదంతా అదే. సో దీస్ ఆర్ ద 10 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అందుకే మీకు మెటీరియల్ వచ్చేస్తే బాగుంటుంది. సో ఎంసీక్యూ చూద్దాం. ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, బిలో ఇస్ ద మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఈ కింద వాటిలో ఏది ఖచ్చితంగా ఉండాలి కాంట్రాక్ట్ లో? పార్టీస్ నీడ్ టు బి మ్యారీడ్. పెళ్ళై ఉండాలండి పార్టీస్. అట్లా ఉందమ్మా? ఇప్పుడు 10 మ్యారేజ్ ఉందా? లేదు. పార్టీస్ మస్ట్ బి రిచ్ బై వెల్త్. పార్టీస్ బాగా బలిసిన వాళ్ళు అయి ఉండాలంట. ఉందా 10లో? లేదు. పార్టీస్ మస్ట్ హ్యావ్ ఏజ్ ఆఫ్ మెజారిటీ. ఇది నేను చెప్పా కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ లో చిన్నపిల్లలతో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వకూడదని చెప్పానా? అలా అనమాట. ఇదిగోండి ఇక్కడ కెపాసిటీ దాంట్లో ఉంటుంది. ఇదిగోండి కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ లో ఏ పర్సన్ ఇస్ కన్సిడర్డ్ కాంపిటెంట్ ఎప్పుడు ఇఫ్ హీ ఈస్ నాట్ ఏ మైనర్. వాడు చిన్నపిల్లడు అయ్యి ఉండకూడదు. మైనర్ అంటే ఎవరు? షుడ్ బి మోర్ దాన్ 18 years ఉండాలన్నమాట. అప్పుడు వాడు మేజర్ అవుతాడు. నెక్స్ట్ ఆఫ్ సౌండ్ మైండ్. సౌండ్ మైండ్ ఉండాలి. అలాగే నాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కాంట్రాక్ట్ బై ఎనీ లా. తర్వాత వస్తుంది మీకు ఆ చాప్టర్ లో చెప్తాను నేను, అక్కర్లేదు. రెండోది రెండో ఎంసీక్యూ. ఇప్పుడు నెక్స్ట్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఏంటి చెప్పండి ఆన్సర్? సి కరెక్ట్ ఆన్సర్. ఏ కాంట్రాక్ట్ కన్సిస్ట్స్ ఆఫ్. కాంట్రాక్ట్ లో ఏముంటాయి అంటున్నాడు? మ్యూచువల్ ప్రామిసెస్ ఎన్ఫోర్సబుల్ బై లా అంటున్నాడు. అమ్మ ప్రామిస్ ఎన్ఫోర్సబిలిటీ రెండు ఉంటాయి కదా కాంట్రాక్ట్ లో. ప్రామిస్ అంటే అర్థం రెండు ముక్కలు, ఆఫరు యాక్సెప్టెన్స్. ఎన్ఫోర్సబిలిటీ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటది. నెక్స్ట్ అగ్రిమెంట్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా అంట. నాట్ ఎన్ఫోర్సబుల్ అంటే అసలు అది కాంట్రాక్ట్ అవ్వదు. నెక్స్ట్ ఇన్వాలంటరీ ఆబ్లిగేషన్స్. అమ్మా వాలంటరీ అంటే అర్థం ఏంటంటేనమ్మా నువ్వు స్వతహాగా చేస్తావు. వాలంటీర్స్ అంటారు కదా. వాలంటీర్ అంటే ఎవరు? ఇప్పుడు గుడిలో అన్నదానం జరుగుతుందా, వాలంటీర్లకు సహకరించండి అంటారు. అంటే గుడి తరఫున స్వచ్ఛందంగా పనిచేసేటువంటి వాళ్ళు వాలంటీర్స్. వాలంటీర్ అంటే వాళ్ళు ఓన్ గా సమర్పించుకొని పనిచేసేవారు. ఇన్వాలంటరీ ఆబ్లిగేషన్స్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మనకి సర్వీస్ చేస్తారు కానీ వాళ్ళని మనం అడగం, అది వాళ్ళ బాధ్యత. ఎగ్జాంపుల్, పొద్దున్నే రోడ్లు ఉడుస్తారు మున్సిపాలిటీ వాళ్ళు, మన ఇంటి ముందు కూడా ఉడుస్తారు. నువ్వు శాలరీ ఇస్తున్నావు వాళ్ళకి, ఎందుకు ఉడుతున్నారు నీ ఇంటి ముందు వాళ్ళు? వాళ్ళకేం పని? దీపావళి ఉందమ్మా, దీపావళికి మీ ఇంటి ముందు కాకరపోతులు రపాగలు అన్ని పెయింట్ చేసి ఇంటి ముందు అంతా చెత్త వేసావు. పొద్దున్న కల్లా అదంతా క్లీన్ అయ్యాక ఎవరు క్లీన్ చేస్తున్నారు? మున్సిపాలిటీ వాళ్ళు. ఎందుకు చేస్తున్నారు మీ ఇంటికి? మన పెద్ద ఎమ్మెల్యే ఎందుకు నీ భయం? అట్లా కాదు, నీ బిహాఫ్ లో గవర్నమెంటే ఇస్తుంది వాళ్ళకి శాలరీ. అర్థమవుతుంది. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావమ్మా, వెళ్ళి పోలీస్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ కార్ ఏదో మిస్ అయింది, లేదా నీ బండి మిస్ అయింది, కంప్లైంట్ ఇచ్చావు. వాళ్ళకి ఏదో సెర్చ్ లోనే ఏదో దొరికింది, ఇది ఈ పలానా. పోలీసులు అందరూ ఒకలాగే ఉంటారు కదమ్మా, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు దొంగతనం కేసు ఫైల్ చేసి వాళ్ళు వెంటనే రికవర్ చేసి ఇచ్చారు. అమ్మ నీ తరఫున పోలీసులు అంత కష్టపడి పనిచేశారు కదా, ఏమైనా డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి? లేదు. నీ బిహాఫ్ లో గవర్నమెంటే వాళ్ళకి ఏమిస్తుంది? నెల నెల శాలరీ ఇస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళావు, గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు అడుగుతారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నావు, డాక్టర్ ఓపీ తీసుకొని రా, డబ్బులు కట్టినా కానీ అట్లా అడుగుతాడా? అడిగితే లోపలికి వెళ్ళిపోతాడు ఉద్యోగం పోయి. అర్థమైందా? సో ఇవన్నీ ఇన్వాలంటరీ ఆబ్లిగేషన్స్. వాటికి కాంట్రాక్ట్కి ఏం సంబంధం? కాంట్రాక్ట్ లో అలాంటివి ఏముంటుంది? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అసలు ఏముండవు, నన్ ఆఫ్ ది అబౌవ్ అంటున్నాడు. ఏముంటుంది? ఆప్షన్ ఏ
కాంట్రాక్ట్ లో ఉంటాయి మ్యూచువల్ ప్రామిసెస్ ఎన్ఫోర్సబుల్ బై లా. సో క్లాసిఫికేషన్ ఉంటుంది, ఇది మనం రేపు క్లాస్ లో చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ మూడు ఉంటాయమ్మా. ఇదిగోండి ఇది బేస్డ్ ఆన్ ఎన్ఫోర్సబిలిటీ, బేస్డ్ ఆన్ క్రియేషన్, బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అని మూడు ఉంటాయి. వీటి గురించి మనం రేపు క్లాస్ లో చూద్దాం. ఓకేనా? రేపు కంపల్సరీ ఇవి అయిపోతాయి. రేపటితో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. మీకు ఎన్ని వరకు ఉంటున్నాయి క్లాసెస్? 1:30. ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది ఏంటి? 10. హాఫ్ డే క్లాస్.